Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Today, please, once again, I would like to uh, explain about the theorem, important theorem which comes in also in the examinations. If W1 and W2 are two subspaces of a vector space V of F, then dimension of W1 plus W2 equal to dim W1 plus dim W2 minus dimension of W1 intersection W2. Now we know that W1 and W2 are two subspaces of a finite dimensional vector space V of F. Arithmetically, W1 and W2 are also finite dimensional vector spaces. And further, we also know that W1 plus W2 as well as W1 intersection W2 are also finite dimensional subspaces. V of F అన్నది పరిమిత సదిశాంతరాళము అయితే ఆటోమేటిక్గా దానిలో W1 W2లు రెండు ఉపాంతరాళములయ్యి వాటి యొక్క పరిమాణం కూడా ఆటోమేటిక్గా పరిమితమే అవుతుంది. అటువంటప్పుడు W1 ప్లస్ W2 మరియు W1 ఇంటర్సెక్షన్ W2లు కూడా పరిమిత సదిశాంతరాళంలో అవుతుంది. సో కనుక ఇప్పుడు మనకు ఇంతకుముందు ఉన్నటువంటి థీరం ప్రకారంగా W1 ప్లస్ W2 మరియు W1 ఇంటర్సెక్షన్ W2లు కూడా పరిమిత ఉపాంతరాళంలో అవుతుంది. ఇప్పుడు మనం నిరూపణ ఏం చూపించాలి అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని మనము చూపించబోతున్నాము. కనుక ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కనుక చూసినట్టయితే సో W1 W2 అనేది రెండు ఉపాంతరాళములు. ఆటోమేటిక్గా W1 ప్లస్ W2 W1 ఇంటర్సెక్షన్ W2 కూడా ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ అవుతుంది. కనుక మనము అన్నిటికన్నా అతి చిన్నదైన ఉపాంతరాళం W1 ఇంటర్సెక్షన్ W2ను తీసుకుందాము. అది కూడా పరిమిత ఉపాంతరాళం అవుతుంది. కనుక దానికి పరిమితమైన స్థాయిలో ఒక ఆధారము వ్యవస్థితమవుతుంది. కనుక ఆ ఆధారం యొక్క ఎస్ అనేసి అనుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు Γ1 Γ2 ఎట్సెట్రా Γk అన్నది మనం తీసుకున్నట్టయితే అది W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క ఆధారం అనుకొని దానిలో ఇప్పుడు కే మూలకములు ఉన్నాయి. కనుక డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు కే అందాం. ఇప్పుడు ఎస్ అనేది ఎక్కడుంది? ఇంటర్సెక్షన్లో ఉంది. అంటే ఆటోమేటిక్గా W1లో కూడా ఉన్నట్టే. అంటే ఎస్ అనేది Wలో ఉన్నటువంటి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2లో ఉన్నటువంటిది ఆటోమేటిక్గా W1లో కూడా ఉంది. కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ కనుక ఆధార విస్తృత సిద్ధాంతం అనుసరించి ఎస్ను W1కు ఆధారమయ్యే విధంగా మరికొన్ని సదిశలను దానిలో యాడ్ చేయటం వల్ల మనకు ఆధారంగా తయారవుతుంది. హెన్స్ ఎస్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ W1. లెట్ us say B1 ఈక్వల్ టు Γ1 Γ2 ఎట్సెట్రా Γk, α1 బార్ α2 బార్ ఎట్సెట్రా αm బార్ బి ద బేసిస్ ఆఫ్ W1. అదేవిధంగా ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంది. అది W2కు సబ్స్పేస్ కనుక ఈ ఎస్ అనేది ఇప్పుడు W2లో ఉన్నటువంటి రుజు స్వతంత్ర సదిశ అవుతుంది. కనుక ఆధార విస్తృత సిద్ధాంతం అనుసరించి ఈ ఎస్ను W2కు అనుగుణంగా ఆధారమయ్యే విధంగా B2 అనే ఒక ఆధారాన్ని మనము విస్తృతపరచవచ్చు. let us say B2 ఈక్వల్ టు Γ1 Γ2 బార్ ఎట్సెట్రా Γk బార్, సిమిలర్లీ β1 బార్ β2 బార్ ఎట్సెట్రా βn బార్ బి ద బేసిస్ ఆఫ్ W2. ఈ విధంగా మనకు B1 B2 S అనే మనకు మూడు సమితులు ఉన్నాయి. సో ఇప్పుడు చూసినట్టయితే డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ M అవుతుంది. W2 యొక్క డైమెన్షను K ప్లస్ N అనేది ఏర్పడింది. నౌ we are having dimension of W1 equal to K plus M, dimension of W2 is equal to K plus N, and dimension of W1 intersection W2 equal to K అయింది.
Therefore, right hand side ఏమవుతుంది ఆ నంబర్స్ డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు K ప్లస్ M ప్లస్ K ప్లస్ N మైనస్ K క్యాన్సిల్ అయిపోయి K ప్లస్ M ప్లస్ N అనేది రైట్ హ్యాండ్ సైడ్ నంబర్ మనకు ఏర్పడుతుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నంబర్ కూడా మనము K ప్లస్ M ప్లస్ N అని చూపించాలి. వాట్ ఈస్ దేర్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అనగా W1 ప్లస్ W2 అనే ఉపాంతరాళం యొక్క ఆధారములోని మూలకముల సంఖ్య K ప్లస్ M ప్లస్ N అని మనం చూపించాలి. దాన్ని సో మనకు ఇప్పుడు ఈ KMN అనే మూలకాలను మన సదిశలను S1 అనే మరొక సెట్లో తీసుకుందాం. లెట్ us say Γ1 Γ2 బార్ ఎట్సెట్రా Γk బార్ α1 బార్ α2 బార్ ఎట్సెట్రా αm బార్ β1 బార్ β2 బార్ ఎట్సెట్రా βn బార్ అని మనం ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు S1 అనేది W1 ప్లస్ W2కు బేసిస్ అయ్యేట్టుగా ఆధారం అయ్యేట్టుగా ఉంటుందని మనం చూపిద్దాం. అంటే ఆ రెండు విషయాలను మనం చూపించాలా. మొట్టమొదటి విషయము S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, రుజు స్వతంత్ర సమితి అని చూపిద్దాం. సో ఇక్కడ K ప్లస్ M ప్లస్ N సదిశలు ఉన్నాయి కనుక దానికి అనుగుణంగా K ప్లస్ M ప్లస్ N అదిశలు మనము తీసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు షో దట్ S1 ఈజ్ ద లీనియర్లీ ఇండిపెండెంట్. ఫర్ దాట్ we consider K plus M plus N scalars in F. Let us say A1, A2, etc. AM, B1, B2, etc. BN, C1, C2, etc. CK in F. ఆల్ఫాలకు అనుగుణంగా ఏలు, బీటాలకు అనుగుణంగా బీలు, గామాలకు అనుగుణంగా సీలు మనం ఎఫ్లో తీసుకుందాం. ఎన్ని ఆల్ఫాలు ఉన్నాయి? M ఆల్ఫాలు కనుక M స్కేలార్స్ A1, A2, AM అని తీసుకున్నాం. అలాగే ఎన్ని బీటాలు ఉన్నాయి? B1, B2, etc. BN అనే N బీలు తీసుకుంటున్నాం. అలాగే ఎన్ని గామాలు ఉన్నాయి? K గామాలు కనుక C1, C2, etc. CK అనే K అదిశలు Fలో తీసుకున్నాం. నౌ కన్సిడర్ ద లీనియర్ కాంబినేషన్ ఈజ్ 0 వెక్టర్. దట్ మీన్స్ A1 టైమ్స్ α1 బార్ ప్లస్ ఎట్సెట్రా AM టైమ్స్ αm బార్ ప్లస్ B1 టైమ్స్ β1 బార్ ఎట్సెట్రా BN టైమ్స్ βn బార్ ప్లస్ C1 టైమ్స్ Γ1 బార్ ప్లస్ ఎట్సెట్రా CK టైమ్స్ Γk బార్ ఈక్వల్ టు 0 బార్. దట్ ఈస్ నథింగ్ బట్ B1 β1. We can write this as B1 β1 bar etc. Bn beta n bar equal to minus of A1 alpha1 bar etc. Am alpha m bar C1 gamma 1 bar etc. Ck gamma k bar. So this is once again the combination of alphas and gammas. Where are these alphas and gammas? They are members of B1. And where is B1? B1 is contained in W1. Therefore, the combination of B's and betas, that is B1 beta 1 bar etc. Bn beta n bar is a member of W1. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఈ K ప్లస్ M ప్లస్ Nల రుజు సంయోగము 0 సదిశ అని అనుకుంటున్నాం. అనగా A1 α1 బార్ ఎట్సెట్రా AM ఆల్ఫా M బార్ ప్లస్ B1 బీటా 1 బార్ Bn బీటా N బార్ ప్లస్ C1 గామా 1 బార్ ఎట్సెట్రా CK గామా K బార్ ఈక్వల్ టు 0 బార్. దీనిలో మా మిడిల్ టర్మ్ను మాత్రం పెట్టుకొని మిగిలిన రెండు గ్రూపులను అటువైపు తీసుకెళ్దాం. అనగా B1 బీటా 1 బార్ ఎట్సెట్రా Bn బీటా N బార్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ A1 ఆల్ఫా 1 బార్ ఎట్సెట్రా AM ఆల్ఫా M బార్ ప్లస్ C1 గామా 1 బార్ ఎట్సెట్రా CK గామా K బార్. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది? B1 బీటా 1 బార్ ఎట్సెట్రా Bn బీటా N బార్ ఈక్వల్ టు ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ B1లో ఉంది. ఆల్ఫా ఎందువల్ల? ఆల్ఫాలు గామాలు ఎక్కడున్నాయి? B1లో ఉంది. ఈ B1 ఎక్కడుంది? W1లో ఉంది. అనగా దిస్ బీటా బార్ల యొక్క లీనియర్ కాంబినేషన్ అనగా B1 బీటా 1 బార్ ఎట్సెట్రా Bn బీటా N బార్ అనేది W1లో ఉంది. సిమిలర్లీ B1 బీటా 1 బార్ ఎట్సెట్రా దీన్ని మనం ఏ విధంగా రాస్తాము అంటే B1 బీటా 1 బార్ ఎట్సెట్రా Bn బీటా N బార్ ప్లస్ 0 టైమ్స్ గామా 1 బార్ ఎట్సెట్రా 0 టైమ్స్ గామా K బార్ ఈజ్ బిలాంగ్స్ టు B2 which is contained in W2. Therefore, this vector B1 beta 1 bar etc. Bn beta N bar belongs to W2. So, what is happening here? So, మనకు ఈ బీటాల యొక్క కాంబినేషన్ అనేది W1లోనూ ఉంది. అలాగే బీటా అనే యొక్క కాంబినేషన్ W2లో కూడా ఉంది. సో, నౌ దిస్ వెక్టార్ B1 beta 1 bar etc. Bn beta N bar is a member of W1 intersection W2. Now what is happening? B1 beta 1 bar etc. Bn beta 1 bar can be written as the linear combination of elements of S. Why? Because S is the basis of W1 intersection W2. And what are the elements in S? They are nothing but gammas. So we can express that as D1 times gamma 1 bar etc. dk times gamma k bar, where D1, D2 etc. dk are members of F. Now once again bringing all the vectors on the left hand side, we get B1 beta 1 bar etc. Bn beta N bar
minus d1 gamma 1 bar etc. dk gamma k bar equal to 0 bar. So once again we are getting the combination of betas and gammas, and where are these betas and gammas? They are the members of B2 which is linearly independent. So all the scalars must be zeros. ఇక్కడ కనుక చూసినట్టయితే ఇంతవరకు జరిగిన దానిలో ఈ B1 బీటా 1 బార్ ఎట్సెట్రా BN బీటా N బార్ అన్నది ఇప్పుడు W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంది. మరి W1 ఇంటర్సెక్షన్ W2 అన్నది కూడా ఉపాంతరాళము మరియు దాని యొక్క ఆధారము ఎస్ కనుక ఎస్లో ఉన్నటువంటి సదిశల యొక్క రుజు సంయోగంగా దీనిని వ్యక్తపరచవచ్చు. కనుక B1 బీటా 1 బార్ ఎట్సెట్రా BN బీటా N బార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అని రాసాం. అనగా D1 గామా 1 బార్ ఎట్సెట్రా డీకే గామా కే బార్. ఇక్కడ ఇప్పుడు D1 D2లన్నీ కూడా ఎస్లో ఉన్నటువంటి మూలకాలు ఎఫ్లో ఉన్నాయి. వీటినన్నింటినీ ఎడం వైపు తీసుకొస్తే B1 బీటా 1 బార్ ఎట్సెట్రా BN బీటా N బార్ మైనస్ D1 గామా 1 బార్ ఎట్సెట్రా డీకే గామా కే బార్ ఈక్వల్ టు 0 బార్. అనగా బీలన్నీ జీరోలు అయినాయి, డీలన్నీ కూడా జీరో అయినాయి. అనగా సో ఇక్కడ మనకేమైంది, బీలన్నీ జీరోలు వచ్చినాయి. ఇప్పుడు ఆ మొదటి కాంబినేషన్లో అంటే K ప్లస్ M+N వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లో ఇది కేవలం 2 పదాలే మిగులుతుంది. ఇప్పుడు A1 ఆల్ఫా 1 బార్ ఎట్సెట్రా AM ఆల్ఫా M బార్ ప్లస్ C1 గామా 1 బార్ ఎట్సెట్రా CK గామా K బార్ ఈక్వల్ టు 0. వన్స్ అగైన్ ఇవి ఆల్ఫా గామాల యొక్క లీనియర్ కాంబినేషను. అవి ఎక్కడున్నాయి? ఆల్ఫాలు గామా B1లో ఉన్నాయి. మరియు B1 అనేది W1కు బేసిస్ అవుతుంది కనుక అది రుజు స్వతంత్ర సమితి. కనుక ఏలు సీలు అన్నీ కూడా మనకు ఏమవ్వాలా? ఏలు సీలు కూడా అన్నీ జీరోలు కావాలి. ఎప్పుడైతే ఏలు సీలు అన్నీ కూడా జీరో అయినాయో, అనగా ఏలు జీరోలైనాయి, బీలు జీరోలైనాయి, సీలు కూడా జీరో అయింది. కనుక S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక రెండవ అంశాన్ని మనం వీఆర్ గోయింగ్ టు ప్రూవ్, దట్ ఈస్ L of S1 is equal to W1 plus W2. Always L of S1 is a subset of W1 plus W2. So we say that, so in the reverse side we will prove that alpha belonging to W1 plus W2 consider, and that we are going to express that as a linear combination of elements of S1. Now where is alpha? Once again it is in W1 plus W2. Kanuka alpha nella rayochu beta plus gamma, where beta is a member of W1 and gamma is a member of W2. Now where is beta? Beta is in W1, so it is linear combination of it is a linear combination of elements of alphas and gammas. And where is gamma? Gamma is in W2. That means gamma can be written as linear combination of elements of B2. That means linear combination of elements of betas and gammas. So what is happening here? We got a vector which is a linear combination of alpha, betas and gammas. We got this as a linear combination of elements of this alpha, betas and gammas. So what is so S1 forms the basis of W1 plus W2. So dimension of W1 plus W2 is equal to K plus M plus N. So finally we conclude dimension of W1 plus W2 equal to dim W1 plus dim W2 minus dimension of W1 intersection W2. Thank you for watching this video.